హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి స్కిన్ లైట్నింగ్ ఫేషియల్ చూపిస్తానండి. మీరు ప్రీ వెడ్డింగ్లో ఉన్నట్లయితే, లేదంటే మీ స్కిన్ బాగా డస్కీగా ఉంటే ఈ ఫేషియల్ ట్రై చేయండి. మీరు 10,000 పెట్టి ఫేషియల్ చేయించుకున్నారా అని అంత గ్లో వచ్చింది, అంత మంచి రిజల్ట్ ఇచ్చిందండి నా స్కిన్లో అయితే. ఇప్పుడు నా స్కిన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఫేషియల్ చూపిస్తాను రండి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రాగి ఫ్లోర్ అండి, రాగి పిండి. మీరు బయట కొనుక్కున్న రాగి పిండిని అసలు యూజ్ చేయొద్దు. ఇంట్లోనే మీరు స్వచ్ఛంగా చేసుకున్న రాగి పిండిని మాత్రమే యూజ్ చేయండి. ప్రతిరోజు ఒక గ్లాస్ రాగి చావ కూడా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ మనం పెరుగు తీసుకుందామండి. పెరుగు ఏంటి అంటే బెస్ట్ క్లెన్జింగ్ ఏజెంట్ అనమాట. మన స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఏదన్నా ఉంది మన చర్మం మీద అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫేస్ని క్లీన్ చేయాలి. అది మీరు ఫేస్ వాష్తోనో సోప్తోనో చేసుకుంటారు, బట్ లోపల ఉంటుందండి ఆ ఇంప్యూరిటీస్ మొత్తాన్ని బయటికి లాగేసి ఆ డెడ్ సెల్ని రిమూవ్ చేయడానికి కర్డ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా సరే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మీ స్కిన్ అంతా బాగా ఆ ట్యాన్ పొల్యూషన్కి ఉంది అనుకున్నప్పుడు కొంచెం పెరుగు తీసుకోండి. వాటర్ మొత్తం ఫిల్టర్ చేసిన పెరుగుని తీసుకోండి. నీళ్ళు ఉండకుండా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 5 మినిట్స్ అంతే, ఒక 2 to 5 మినిట్స్ వరకు ఇలా మసాజ్ చేసుకోండి. చక్కగా స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ డస్ట్ ఉందో మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఈ ఫేషియల్ అని కాదు, ఏ ఫేషియల్ అయినా న్యాచురల్గా చేసేది ఇలాగే చేయండి. ఒక 5 మినిట్స్ చేసుకోండి, రిమూవ్ అయిపోయింది ఆ వేస్ట్ డస్ట్ అంతా కూడా. ఇక సెకండ్కి వచ్చేద్దాం. సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలను వేసి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఏదైనా సరేనండి, మినిమం 5 మినిట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఒక మసాజ్ మాత్రం మీకు కుదిరితే 5 to 8 మినిట్స్ పెట్టుకోండి. ఇది మీరు కుదిరితే వారంలో 2 సార్లు సేమ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా, అదే ప్రాసెస్లో చేసుకోండి. నేను యాక్చువల్గా రాగి ఫేస్ ప్యాక్ ఒకటి చూపించాను నేను మీకు రీసెంట్గా. అది నాకు చాలా మంచిగా రిజల్ట్ అనేది వచ్చిందండి. స్కిన్ అయితే చాలా బాగుంది. అయితే నేనేం చేశానంటే ఒకసారి రాగి ఫేషియల్ ట్రై చేద్దాము మనం అంటే, నేను నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్స్కి నాకున్న అవగాహనతో నేను ఒక ఫేషియల్ ఒకటి ప్లాన్ చేశాను. ఇంట్లోనే రాగి ఫేషియల్ ట్రై చేశాను రీసెంట్గా. అసలు నా స్కిన్ అయితే 1 వీక్ వరకు చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే చెప్పలేను. సెకండ్ ప్రాసెస్ అయిపోయింది. థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకోండి, అందులో పెరుగు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ వాటర్ లేకుండా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అది బాగా గట్టిగా ఉండాలి. మసాజ్ చేసుకునేది మాత్రం మనకి వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకోండి. ఇది మాత్రం మీరు ఒక 8 మినిట్స్ అలాగా ఆపకుండా చక్కగా పెరుగు రాగి పిండితో మసాజ్ చేసుకోండి. నెక్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ నెక్, లెగ్స్ ఎక్కడైతే డస్ట్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి కుదిరింది అనగానే ముందు పార్లర్కి వెళ్తారు. స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేస్తామండి అని రోజుకి ఒక ఫేషియల్ మార్చి ఒక 13 డేస్ చేస్తారు, 30,000 తీసుకుంటారు. ఇవన్నీ నేను చూసి వచ్చిందాన్నండి, కాబట్టి చెప్తున్నాను. అది చేసిన తర్వాత మీకు ఒక 1 వీక్ బాగుంటారు. అక్కడి నుంచి మీ ముఖాలు ఎంత పిగ్మెంటేషన్ అయిపోతాయి, ఎంత ట్యాన్ వచ్చేస్తుంది. ఫుల్లీ లోడెడ్ కెమికల్స్. ఏదైనా కాస్మెటిక్స్ 100% కెమికల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంట్లోనే ఇలాగ ట్రై చేయండి ఫేషియల్స్. చూసారు కదా ఎంత బాగుంది స్కిన్, చాలా బాగుందండి. నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, రాగి చాలా బాగుంది ఫేస్కి. ఫోర్త్ స్టెప్ అండి. ఫోర్త్ స్టెప్ కూడా సేమ్ ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాని మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలాగ జ్యూస్ లాగా చేస్తున్నాను కదా, మీరు అది మిక్సీ పట్టుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలాగా చక్కగా కలిపేసుకోండి, థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇది ఆల్ మెన్ అండ్ ఉమెన్ ట్రై చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్కి కూడా యూజ్ చేయొచ్చు, అండ్ మీరు చిన్న పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఇది ఒక్కళ్ళకే అనుకుంటారేమో, బట్ అలా కాదు, అందరూ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఈ ఫైనల్ స్టెప్లో జస్ట్ ఇది ఒక ప్యాక్ లాగా పెట్టుకోండి. మసాజ్ చేయటం అలాంటివి ఏమొద్దు, జస్ట్ ఒక ప్యాక్ లాగా పెట్టేసుకొని మీరు గట్టిగా ఒక 15 మినిట్స్ అయితే బాగా డ్రై అవనివ్వండి. జస్ట్ అలా కాకుండా జస్ట్ బాగా డ్రై అవ్వనివ్వండి. నేను మీకు
నిజంగా చెప్తున్నానండి. ఈ ఫేషియల్ మీరు ఇంట్లో ట్రై చేసినాక నాకు కామెంట్ చేయండి. బాగలేదనుకుంటే బాగలేదని కామెంట్ చేయండి. బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురికి సజెస్ట్ చేశాను ఇది. ఎంత బాగుందని చెప్పారు తెలుసా నాకు. చాలా బాగుందండి. నేను ఫేషియల్స్ అన్నిట్లో కంటే ది బెస్ట్ అని చెప్తాను. రాగి పిండి ఫేస్కి మాత్రం చాలా బాగుందండి. చాలా 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీది ఆయిలీ స్కిన్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. భలే అబ్జార్బ్ చేసుకుంటుంది ఆయిల్ని అయితే రాగిపిండి. ఇట్లాగా చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకోండి ఫేస్ని. అసలే నేనైతే ఆశ్చర్యపోయాను. అంత బాగుంది నా స్కిన్ అయితే. 2 డేస్ ఉందండి. అసలు 2 డేస్ ఆ షైనింగ్ అయితే తగ్గలేదు. అంత బాగుంది 2 డేస్. తర్వాత ఉంది ఇంకో 5 డేస్ బాగుంది, కానీ ఆ 2 డేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు ఇంకోటి చెప్పిన, నైట్ టైం ఫేషియల్ చేసుకునే పని అయితే ఇప్పుడు ఇట్లా నేను రిమూవ్ చేస్తాను కదా పైన ఉన్నది, అలా వదిలేసి పడుకోండి. ఫేస్ని వాష్ చేయకుండా పడుకోండి మీరు నైట్ టైం అయితే. ఎర్లీ మార్నింగ్కి ఇంకా బాగుంటుందండి. వాటర్ ఫేస్ మీద పడకుండా అదే ఉంది కాబట్టి. ఓకేనా, ఇలాగ చెస్ట్ వాటర్ తోటి వాష్ చేసేసుకున్నాను. అయిపోయింది నా ఫేషియల్. చూడండి ఎంత బాగుంది. మీరు ఫస్ట్లో చూసిన నా స్కిన్కి ఇప్పుడు నా స్కిన్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది. కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.